ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. మన దేవుడు స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు. దేవుని యొక్క కృప నిరంతరం మనకు ఉండాలంటే ఆయనను స్తుతించే వారంగా మనం ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించే వారముగా, సన్నుతించే వారముగా, కీర్తించే వారముగా మనం ఉంటామో దేవుని యొక్క కృప మెండుగా మన మీద ఉంటుంది. దేవుని యొక్క కృప మనకు లేకుండా మనం జీవించలేం. ఆయన కృపే మనల్ని రక్షించేది. ఆయన కృపే మనకు సమృద్ధినిస్తుంది. ఆయన కృప మన యొక్క జీవితంలో స్వస్థతను కలుగు చేస్తుంది. ఉదయకాల సమయంలో ఆయన కృపను మెండుగా మనం పొందుకోవాలంటే ఎల్లప్పుడూ కూడా దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన సన్నుతించే వారముగా, స్తుతించే వారముగా మనముంటే దేవుడు సమస్యల నుంచి విడుదల కలుగు చేస్తాడు. బాధల్లో, ఇబ్బందుల్లో నుండి ఆయన మనల్ని విడుదల కలుగు చేస్తారు. కనుక ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి సన్నుతించేవారుగా, స్తుతించేవారుగా ఉంటూ ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని, దీవెన వెంబడి దీవెన పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృప మెండుగా మీ మీద కృమ్మరింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, ఇక ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ కృప నిరంతరం మా మీద ఉండాలంటే మేము ఎల్లప్పుడూ నేను స్తుతించే వారముగా ఉండాలి. కనుక నువ్వు చేసిన కార్యాలను మర్చిపోయేవారుగా కాకుండా నీ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ నేను సన్నుతించి